ఫ్రెండ్స్, మార్నింగ్ పాలు అయితే విరిగిపోయాయండి. వాటితో ఏం చేయాలనుకుంటే ఇలా పాలకోవా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. స్టవ్ మీద పెట్టగానే పాలైతే మొత్తం ఇలా విరిగిపోయినాయండి. ఇంకా మొత్తం దీన్ని ఇంకొంచెం మంట పెట్టేసి మొత్తం విరిగిపోయేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత దాన్ని వడగొట్టేశాను. ఇలా వాటర్ని అంతా తీసేసిన తర్వాత ఇంకా పైన ఏదైనా వాసన ఉన్నా పోవడానికి ఇంకా కొన్ని వాటర్ వేసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న వాటిని ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇందాక స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇందులో వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై చేయాలి. ఆ ఫ్రై చేసిన తర్వాత మనము 1/2 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను. బెల్లం వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలపాలి. అది మొత్తం బెల్లం కరిగేంత వరకు మనము ఫ్రై చేయాలన్నమాట. ఆ ఫ్రై చేసిన తర్వాత ఇలాగ వాటర్ వచ్చేస్తాయి బయటికి. ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు మనం కొంచెం స్టవ్ మీద పెట్టుకుంటే పాలకోవా అయితే రెడీ అవుతుందండి. ఈ పాలకోవాని మనము వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.